సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. పోకేమాన్ యానిమేలో మనం చాలాసార్లు ఇలాంటి సంఘటనలు చూసాం. అవి పూర్తిగా ఇల్లాజికల్గా అనిపిస్తాయి. అంటే ఆ సంఘటన చూసి అసలు దాని వెనక లాజిక్ ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది. సో ఈరోజు మనం పోకేమాన్ యానిమేలో జరిగిన టాప్ 15 ఇల్లాజికల్ మూమెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 15. సినో రీజన్లో డాన్ తన పిప్లప్కి ఎవర్ స్టోన్ని ఇస్తుంది. సో ఈ స్టోన్ ఒక పోకేమాన్ని దాని ఫస్ట్ స్టేజ్లోనే ఉంచేస్తుంది. ఆ పోకేమాన్ ఇంకా ఎవాల్వ్ అవ్వదు. సో డాన్ తన పిప్లప్ ఎవాల్వ్ అవ్వకూడదని ఎవర్ స్టోన్ని ఇస్తుంది. సో ఈ స్టోన్ని పోకేమాన్ ఎప్పుడు హోల్డ్ చేస్తూనే ఉండాలి. అప్పుడైతేనే ఆ స్టోన్ ప్రభావం ఆ పోకేమాన్ పై ఉంటుంది. సో యాష్ రౌలెట్ ఆ స్టోన్ని మింగేస్తుంది. కానీ పిప్లప్ విషయానికి వస్తే ఆ స్టోన్ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. సో ఇది కూడా ఒక ఇల్లాజికల్ విషయం అనే చెప్పొచ్చు. నెంబర్ 14. క్లెమాన్ దగ్గరున్న బ్యాగ్లో నుండి తను ఏదైనా బయటకు తీస్తాడు. అందరికీ తెలుసు, క్యాలస్లో తను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త మెషిన్స్ని కనిపెడుతూ ఉంటాడు. అండ్ వాటన్నిటినీ తను ఆ బ్యాగ్లో పెట్టేస్తాడు. అసలు ఇన్ని వస్తువులు ఒకే బ్యాగ్లో ఉంటాయి. లైక్ అది ఒక డోరెమాన్ పాకెట్లా పనిచేస్తుంది. నెంబర్ 13. పోకేమాన్ యానిమేలో బ్యాటిల్ జరిగే టైంలో పోకేమాన్స్ చేసే అటాక్స్ వల్ల ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. లైక్ 2 పోకేమాన్స్ చేసే లార్జ్ బీమ్ లాంటి అటాక్స్ కొలైడ్ అయ్యి అక్కడ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇల్లాజికల్ వేస్లో ఎక్స్ప్లోజన్ జరగడం చూపించారు. లైక్ బైట్ అటాక్ వల్ల కూడా ఎక్స్ప్లోజన్ జరగడం చూపించారు. అక్కడ ఒక పోకేమాన్ లిటరల్గా బైట్ చేస్తుంది. అంతే, దానివల్ల ఎక్స్ప్లోజన్ ఎలా జరుగుతుంది? సో ఇది కూడా ఒక ఇల్లాజికల్ విషయం అనే చెప్పొచ్చు. నెంబర్ 12. పోకేమాన్ యానిమేలో సెన్సర్షిప్ అనేది ఇల్లాజికల్గా ఉంటుంది. కొన్నిసార్లు నార్మల్ సీన్స్ని కూడా వాళ్ళు కట్ చేస్తారు. లైక్ పోకేమాన్ మూవీలో యాష్ కొండపై నుండి పడిపోతాడు. ఆ సీన్ని వాళ్ళు కట్ చేసేశారు. కానీ ఇలా యానిమేలో చాలాసార్లు యాష్ ఎత్తు నుండి పడిపోతాడు. కానీ ఆ సీన్స్ డిలీట్ చేయలేదు. క్యాలోస్ రీజన్ ఒక ఎపిసోడ్లో ప్రిజమ్ టవర్ పై నుండి దూకేస్తాడు. అది చాలా ఎత్తుగా ఉంటుంది. నెంబర్ 11. ఈ ఇల్లాజికల్ మూమెంట్ కూడా సినో రీజన్ నుండే తీసుకున్నది. సినో రీజన్ సిరీస్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ సీన్లో యాష్ భుజంపై ఒక పికాచు ఉంది అండ్ ఒక పికాచు కింద ఉంది. ఇది వన్ ఆఫ్ ది పాపులర్ మిస్టేక్స్. మీరు కూడా ఇది గమనించే ఉంటారు. పోకేమాన్ యానిమేటర్స్ దీన్ని ఎలా గమనించలేదో అస్సలు అర్థం కావట్లేదు. నెంబర్ 10. మనందరికీ తెలుసు, పోకేమాన్ వరల్డ్లో రియల్ వరల్డ్ యానిమల్స్ ఉండవు. ఎందుకంటే పోకేమాన్ వరల్డ్లో యానిమల్స్ ప్లేస్లో పోకేమాన్స్ ఉంటాయి. సో యానిమే స్టార్టింగ్లో మనకి చాలాసార్లు రియల్ లైఫ్ యానిమల్స్ని చూపించారు. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది. కానీ వాళ్ళు ఇది రియలైజ్ అయ్యి ఇలా చేయకూడదని డిసైడ్ అయ్యి కొత్తగా వచ్చే ఎపిసోడ్స్లో రియల్ లైఫ్ యానిమల్స్ని చూపించడం ఆపేశారు. నెంబర్ 9. విలన్ టీమ్ అయిన టీమ్ రాకెట్ ఇప్పటి వరకు చాలా తప్పుడు పనులు చేశారు. యాష్ పోకేమాన్స్ని దొంగతనం చేసే ప్రయత్నంలో ట్రాప్స్ వేసేవాళ్ళు, బాంబ్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇన్ని చేసినందుకు వీళ్ళు పోలీసులకు ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే పోకేమాన్ వరల్డ్లో కూడా పోలీసులు ఉంటారు. సో వీళ్ళు ఇన్ని నేరాలు చేసినా వీళ్ళని ఇప్పటి వరకు పోలీసులు క్యాచ్ చేయలేదు. నెంబర్ 8. యాష్ కెచమ్ యానిమేలో చాలాసార్లు సూపర్ హ్యూమన్లా చాలా వెయిట్ ఉన్న పోకేమాన్స్ని ఎత్తాడు అండ్ హై జంప్స్ చేస్తాడు. లైక్ ఒకసారి నేలపై నుండి డైరెక్ట్గా ఎయిర్ బెలూన్లోకి ఒకసారి జంప్ చేశాడు. అండ్ వీటికంటే డిఫరెంట్గా ఒక జోటో ఎపిసోడ్లో యాష్ ఒక ట్రక్ డైరెక్షన్ని పూర్తిగా ఒక్కడే చేంజ్ చేస్తాడు. ఇది యాష్ కెచమ్ ఏజ్లో ఉన్న వాళ్ళెవ్వరూ చేయలేరు. సో ఇది కూడా ఒక ఇల్లాజికల్ మూమెంట్ అనే చెప్పొచ్చు. నెంబర్ 7. యాష్ ఇంకా డాన్ వాళ్ళ పోకేమాన్స్ బ్యూజిల్, ఐపామ్ని ట్రేడ్ చేస్తున్న ఒక ఎపిసోడ్లో అక్కడ వేరే ట్రైనర్స్ కూడా వాళ్ళ పోకేమాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ట్రేడ్ పూర్తయ్యాక ఆ ట్రైనర్ పోనిటాని ట్రేడ్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటాడు. కానీ అక్కడ మనకు పోనిటాకి బదులు దాని ఎవల్యూషన్ అయిన ర్యాపిడాష్ని చూపిస్తారు. ఇది యానిమే వాళ్ళ తప్పు కాదు, డబ్బింగ్ వాళ్ళు చేసిన మిస్టేక్ అని చెప్పొచ్చు. నెంబర్ 6. సినో రీజన్ ఒక ఎపిసోడ్లో మనకు జే యొక్క యారిడాస్ ఒక అటాక్ చేయడం చూస్తాం. దానివల్ల టీమ్ రాకెట్ అందరూ వెబ్లో చిక్కుకుంటారు. అండ్ ఈ సీన్కి ముందు అక్కడ టీమ్ రాకెట్తో పాటు వాళ్ళ పోకేమాన్స్ని కూడా చూపిస్తారు, వోబాఫెట్ ఇంకా సివైపర్.
కానీ నెక్స్ట్ సీన్లో వాళ్ళు చిక్కుకున్నప్పుడు టీమ్ రాకెట్తో పాటు సెవైపర్ని మాత్రమే చూపిస్తారు. నెంబర్ 5 సినో రీజియన్లో డాన్ ఇంకా జెస్సీ మధ్య బ్యాటిల్ జరుగుతుంది. అందులో డాన్ గెలుస్తుంది పిప్లప్ని యూజ్ చేసి. కానీ అనౌన్స్మెంట్లో డాన్ ఇంకా పిప్లప్ స్ట్రైట్గా ఫైనల్కి వెళ్ళిపోయారని అనౌన్స్ చేస్తుంది. ఫస్ట్ బ్యాటిల్తోనే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళడం కొంచెం విచిత్రంగా ఉంది. అండ్ తర్వాత పిప్లప్ బెగాన్ని ఓడించడం చూడొచ్చు. అండ్ ఫైనల్లో ప్రిన్ప్లప్తో డాన్ పిప్లప్ బ్యాటిల్ జరుగుతుంది. ఈ ఫైనల్ బ్యాటిల్ని ఫస్ట్ బ్యాటిల్లోనే అనౌన్స్ చేయడం ఇల్లాజికల్ విషయం అనే చెప్పొచ్చు. నెంబర్ 4 సో ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో టీమ్ రాకెట్ ఓడిపోతారు అండ్ వాళ్ళు చాలాసార్లు ఎగిరిపోతారు. ఒకసారి జేమ్స్ ఒక కొండపై నుండి కిందకి పడిపోతాడు. అయినా దానివల్ల తనకి ఏ గాయం అవ్వదు. ఇలా టీమ్ రాకెట్ బ్లాస్ట్ ఆఫ్ అయిన ప్రతిసారి వాళ్ళు చెట్టుపై పడిపోతారు అండ్ వాళ్ళకి ఏం జరగదు. నెంబర్ 3 సో ఈ మిస్టేక్ పోకెమాన్ XYZ నుండి తీసుకున్నది. ఎపిసోడ్ 126లో ఎస్టెడ్ ఒక ట్రైనర్తో బ్యాటిల్ చేస్తుంది. సో ఈ ట్రైనర్ ఎగ్జాక్ట్గా అదే ట్రైనర్ మనం టేయర్నోతో బ్యాటిల్ చేయడం చూసాం. అండ్ టేయర్నో తనని ఓడిస్తాడు అండ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడు. సో ఈ ట్రైనర్ ముందే ఓడిపోయాడు. కానీ తర్వాత తను ఎస్టెడ్తో మళ్ళీ బ్యాటిల్ ఎలా చేస్తాడు? సో ఇది కూడా ఒక ఇల్లాజికల్ మూమెంట్గా కౌంట్ అవుతుంది. నెంబర్ 2 సో వాటర్ టైప్ పోకెమాన్స్ల నుండి చాలా వాటర్ వస్తాయి. దాని సహాయంతో అవి వాటర్ టైప్ మూవ్స్ని యూజ్ చేస్తాయి. సో దీన్ని లాజికల్ వేలో గమనిస్తే ఇంత వాటర్ అవి వాటి బాడీలో అసలు ఎలా స్టోర్ చేసుకోగలుగుతాయి? కొన్ని ఎపిసోడ్స్లో ఆ పోకెమాన్స్ చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ని అటాక్స్లో యూజ్ చేస్తాయి. ఒకసారి స్క్విర్టిల్ వాటర్ గన్ యూజ్ చేస్తుంది అండ్ హైడ్రోపంప్ని కూడా యూజ్ చేస్తుంది. దానికోసం స్క్విర్టిల్ చాలా వాటర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా నెంబర్ 1 పోకెమాన్ జర్నీస్ ఎపిసోడ్ 19 మీకు గుర్తుండే ఉంటుంది. అందులో అన్ని పోకెమాన్స్ ఎవాల్వ్ అయిపోతాయి. అంటే పోకెమాన్స్ అన్నీ వాటి ఫస్ట్ స్టేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అండ్ అందరూ పిల్లల్లా మారిపోతారు. అండ్ ఆ సీన్లో గో చాలా విచిత్రంగా కనిపిస్తాడు. మీరిక్కడ చూడొచ్చు, తన బాడీ డిజైన్లో డిఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది యానిమేషన్ డిఫెక్ట్ అయి ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా నార్మల్గా కనిపిస్తే గో మాత్రం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. సో ఇది ఈరోజు వీడియో. మీరు వీడియో ఇప్పటి వరకు చూస్తుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.